తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి మరోసారి భవన్కు వచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై వారితో చర్చించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికార బీజేపీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు తెరతీసి బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి లాక్కుంటున్నాయి. ఏకంగా సిట్టింగ్ ఎంపీలనే పార్టీలు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కేడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధమైన భరోసాను నేతలకు కల్పించాలి అనే అంశాలపై కూడా కేసీఆర్ చర్చించారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకు పోటీ చేస్తారని భావించిన నేతలు ఒకవేళ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశాలపై కూడా కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ చర్చించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దించాలంటూ యోచిస్తున్న నేపథ్యంలో రెండు నియోజకవర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమీక్షకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, సంతోష్ కుమార్, గంగుల కమలాకర్, వినోద్ కుమార్ తదితర నేతలు హాజరయ్యారు. కాగా మార్చి 10న కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభపైన మాట్లాడారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ విజయవంతంపై కేసీఆర్ తమ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఈ సభ ద్వారా ఎలుగెత్తాలంటూ బీఆర్ఎస్ భావిస్తోంది.